అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు వీడియో వచ్చేసరికి డీమార్ట్‌కి వెళ్తున్నాం అనమాట. డీమార్ట్‌కి నా హెయిర్ అయితే ఇంకా ఆరలేదు. నేను జస్ట్ నార్మల్‌గా క్లిప్ పెట్టుకొని బయలుదేరిపోతున్నాను. డీమార్ట్ షాపింగ్ వ్లాగ్ అనేది చూపించబోతున్నాను. నాతో పాటు మీరు కూడా చూడాలని చూపిస్తున్నాను. వ్లాగ్‌ని ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. టైం అయితే 2:30 అలా అవుతుంది. సో, చాలా ఎండగా ఉన్నది. సో, అప్పుడు ఇంటి నుంచి బయలుదేరుతున్నాం మేము డీమార్ట్‌కి. మాకైతే డీమార్ట్ కొంచెం దూరంగానే ఉంటుంది. చాలా డేస్ తర్వాత మేమైతే వెళ్తున్నాం. అరౌండ్ 1 ఇయర్ దాటేసి ఉంటుంది డీమార్ట్‌కి వెళ్ళి అనమాట. సో, ఇక్కడ నేను లైట్‌గా షూట్ చేస్తున్నాను. ఈ రోడ్స్ అవన్నీ మేము నా కాలేజ్‌కి వెళ్ళిన టైంలో మాత్రమే చూసాను. చాలా డేస్ తర్వాత ఆ ప్లేస్‌కి వెళ్తున్నాను కాబట్టి అలా షూట్ చేస్తున్నాను. చూస్తే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అవన్నీ లిటిల్‌గా అండ్ మాకు ఇక్కడ ఏంటంటే జూ కూడా మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో, అందుకే జూ కూడా ఇది జూ అయితే ఇది నేను సగమే తీశాను. ఇంకా పూర్తిగా తీయలేదు. బాగా ఎండగా ఉంది. నేను స్కార్ఫ్ కట్టుకొని ఉన్నానన్నమాట. అది జూ అనమాట. అటు సైడ్ ఉన్నది. ఇది మనకి వైజాగ్ జూ. సో, హైవేలో కాబట్టి ఉన్నాం. డీమార్ట్‌కి షాపింగ్ నార్మల్ గ్రాసరీస్ అండ్ అవి తీసుకోవడానికే వెళ్తున్నాను. ఇది వీకెండ్ కూడా కాబట్టి కొంచెం ఖాళీ ఉన్నది అన్నీ చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తోటి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా ట్రీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ యానిమల్ రెస్క్యూ సెంటర్ ఏదో సంథింగ్ ఉంటుందని మా బ్రదర్ చెప్తున్నాడనమాట నాకు. నాకైతే చాలా మటుకు నేను మర్చిపోయాను. చాలా డేస్ తర్వాత ఈ ప్లేస్‌కి వెళ్తున్నాం కాబట్టి. అయితే మనకి ఇక్కడ నుంచి మనం మధురవాడ దగ్గరలోకి వెళ్ళిపోతున్నాం. మధురవాడ దాటిన తర్వాత మనకి డీమార్ట్ అయితే ఉంటుంది. అదే చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టడం కొంచెం ఏరియా అనేది కొద్దిగా చేంజ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మనకి ఇంకా కొంచెం కిలోమీటర్స్ దూరమే ఉంటదనమాట. సో, ఇది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎండడ దాటేసి మధురవాడ స్టేడియం దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇది మనకైతే వైజాగ్ కన్వెన్షన్ సెంటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది క్రికెట్ స్టేడియం అనమాట. ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నీ ఇక్కడే అవుతుంటాయి. ఇదైతే ఎప్పుడు నేను చూడలేదు లోపలికి వెళ్ళి. జస్ట్ నార్మల్‌గా మ్యాచెస్ అయినా కూడా వైజాగ్‌లో నేను టీవీలో చూడడం మాత్రమే. ఎప్పుడు నేను లోపలికి వెళ్ళి వాచ్ చేసింది లేదు. బట్ ఎప్పటికైనా వెళ్ళాలని ఒక హోప్ అయితే ఉన్నది నాకు. వెళ్తానన్న హోప్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఈ క్రికెట్ స్టేడియం దాటేసాక కూడా ఇంకా మనకి 2 కిలోమీటర్స్ ఎంతో కూడా నాకు తెలీదు. బట్ డీమార్ట్ అనేది మనకి కొంచెం దూరంగానే ఉంటుంది. బాగా ఎండగా అయితే ఉన్నది. అంటే కొంచెం వీకెండ్ కదా, సాటర్డే కదా, కొంచెం జనాలు ఏమైనా కొంచెం తగ్గుతారేమో అనుకున్నాను ఈ ఆఫ్టర్నూన్ టైంలో. బట్ జనాలు మట్టుకు ఎక్కువ మందే ఉన్నారు మనకి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసప్పటికి రోడ్ సైడ్ ఎక్కడ చూసినా కూడా వింటర్ కాబట్టి స్వెటర్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. అండ్ ఇంతట్లోనే మనకి డీమార్ట్ అనేది వచ్చేసింది. నేను అన్నీ చూస్తూ క్యాప్చర్ చేస్తున్నప్పటికీ డీమార్ట్ వచ్చింది. ఇక్కడ చూసారు కదా ఎంత వెహికల్స్ ఉన్నాయో. చాలామంది లోపల ఉన్నారు. బట్ నేను తీయడానికైతే చాలా ట్రై చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ అయితే చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు. సో, అది నాకు బాగా నచ్చింది. అందుకే నేను అది క్యాప్చర్ చేశాను. బట్ అక్కడ మనకి లోపలికెళ్ళేసరికి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు ఫొటోస్ తీయకూడదు అండ్ వీడియోస్ తీయకూడదు అనేసి. అందుకే నేను నార్మల్‌గా మేము ఏం తీసుకుంటున్నామో దాని దగ్గరికి మాత్రమే వెళ్ళి అలా తీస్తున్నాను. ఇక్కడ మేము వచ్చేసరికి కేక్ అవి తీసుకున్నాం అనమాట. సో, ఇవన్నీ నార్మల్‌గా అలా అలా తీశాను. మరీ అంతగా తీయలేదు. నాకు తీయడం కూడా కొత్త కాబట్టి అందరి ముందు తీయలేకపోయాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా హల్దీరామ్‌వి, నెక్స్ట్ చాలా స్వీట్స్, చాలా ఐటెమ్స్ దివాళీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ మొత్తం చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బ్యాంబో ట్రీ, ఇది ఒరిజినల్ ప్లాంట్ అనమాట, న్యాచురల్‌ది. ఇది బాగుందది. తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను. ఈ రిమైనింగ్ ఇవన్నీ ఆర్టిఫిషియలే అనమాట. ఆర్టిఫిషియల్ ఇవన్నీనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు తీసుకోలేనిది డైరీ తీసుకున్నాను డీమార్ట్‌లో ఫస్ట్ టైము. నేను లైఫ్‌లో డైరీ అనేది రాయడం అలవాటే లేదు. అంత మంచి హ్యాబిట్ కూడా నాకు లేదు. బట్ 2023 డైరీ చూడగానే నాకు చాలా నచ్చిందనమాట. ఎందుకని తీసుకోవాలని చెప్పేసి ఇందులో ఈ డైరీనే సెలెక్ట్ చేశాను. చాలా డైరీస్ ఉన్నాయి. ప్రతి దాని మీద కొటేషన్స్ రాశారు. తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లాంట్ అనేది తీసుకుందాం అనుకున్నాను అమ్మ, ఆర్టిఫిషియల్‌ది. బట్ ఇది ఒక్కొక్కటి 399 అన్నారు. ఒకటి అందుకు చూస్తే దీనికన్నా ఒరిజినల్ ప్లాంట్ మనకు వచ్చేస్తది కదా అనేసి నేను ఇంకా వద్దనేసాను. సో, ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ ఇక్కడ కిచెన్‌కి సంబంధించినవన్నీ ఇటు సైడ్ అంతా ఉన్నాయి. స్టీలు అండ్ బాక్సెస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. లంచ్ బాక్సెస్ సైడ్ ఈ సెక్షన్ అంతాను. ఈ సెక్షన్ మొత్తం ఇది.
ఈ సెక్షన్ అంతా అదే ఉన్నది. ఇక్కడ మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ లంచ్ బాక్స్ ఉన్నాయి. ఇక్కడ అవెంజర్ది లంచ్ బాక్స్ అయితే ఉన్నది. ఇది నేను ఓపెన్ చేసి చూసాను కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్లాస్ జార్స్ కనిపించాయి. గ్లాస్ జార్ అయితే బాగానే ఉంది కానీ ఇరిగిపోద్దని నాకు అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ మగ్స్ ఇవన్నీ కనిపించాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిల్స్ నాకు కనబడ్డాయి, చాలా బాగున్నాయి క్యాండిల్స్. బట్ ఇవి నాకు అంతగా ఇక్కడ ఇవి నచ్చలేదు, ఇది అందుకే ఇంకా నేను చూడలేదు అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బల్బ్స్ అవి కనబడ్డాయి. మా బ్రదర్ బల్బ్స్ అవి చూస్తున్నాడు, నేను జస్ట్ నార్మల్గా ఇవన్నీ తీస్తూ చూస్తున్నాను. ఎందుకంటే అవన్నీ చూస్తే బాగోదు కదా వీడియో తీస్తున్నట్టు, అందుకే నేను నార్మల్గా అలా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నార్మల్గా అలాగ అన్నీ చూశాను, జస్ట్ నార్మల్గా తీస్తున్నాను. నేను ఎవరికి కనబడకుండా షూట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈ డబ్బా అయితే తీసుకుంటుందమ్మా. ఇది 3 ఉన్నాయి అనమాట, ఇందులో 3 ఉన్నాయి వస్తాయన్నమాట. ఇది 299 ఎంతో సంథింగ్ అని చెప్తుంది, అది తీసుకున్నారు ఆ కలరు. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చేసరికి ఫ్లోర్ మ్యాట్ని అయితే ఫ్లోర్ మ్యాట్ కాదు, ఇది డోర్ మ్యాట్ చూపిస్తున్నారు. మనం డోర్ దగ్గర వేసుకునేది, ఇది చాలా బాగున్నది, ఇది తీసుకుందామని చూపిస్తున్నారు సైజ్ అవన్నీ. నెక్స్ట్ మన ఫేవరెట్ ఐటమ్స్ ఇవి స్నాక్స్ అనమాట. స్నాక్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇందులో మేమైతే హల్దీరామ్ది అయితే నేను తీసుకున్నాము, ఎందుకంటే హల్దీరామ్ అనేది మంచి బ్రాండ్, దాని టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ నేను వచ్చేసరికి నివ్యా మాయిశ్చరైజర్ ఎప్పటి నుంచో వెతుక్కుంటూ దొరికింది, ఇది ఫైనల్గా అందుకే నివ్యా మాయిశ్చరైజర్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను ఎర్లీగానే వెళ్ళాను కాబట్టి త్వరగా ఫినిష్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నాను. ఐ హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.